Hello guys, welcome to my subscribe. Please forget my channel. ఏంటి మమ్మీ ఎవడీడు? ర్యాపిడోలో పార్ట్ టైం వర్క్ చేస్తూ జస్ట్ 4 అవర్స్లో ఎంత ఎర్న్ చేసేచ్చో చూసేయండి. పార్ట్ టైం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎవరైతే బాడీకి స్ట్రెయిన్ లేకుండా వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయండి. లైక్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ చిన్న వర్క్ చేస్తారు కదా వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మీరు అక్కడ హెవీ వర్క్ చేసి ఈ బండి నడిపి 4-5 అవర్స్ బాడీ చాలా స్ట్రెయిన్ అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో జస్ట్ పార్ట్ టైంకి సింపుల్గా వర్క్ చేసే వాళ్ళు చేయండి. ర్యాపిడో ఆన్ చేసే ముందు మన బండికి ఒక మొబైల్ హోల్డర్ పెట్టేయాలి. ఎందుకంటే ఇదివరకు మొబైల్ హోల్డర్ నేను తీసి బిజీ రైడ్కి పెట్టా. ఆ బండి నేను రిటర్న్ ఇచ్చేసా మొబైల్ హోల్డర్ తీసుకోకుండా. అదేమో నెక్స్ట్ డేనే వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారంట. ర్యాపిడో 30 డేస్లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్ మర్చిపోయినేమో అనుకోకండి, అది నేను కంటిన్యూ చేస్తా. చాలా రోజుల తర్వాత నైట్ ఎర్నింగ్ చేస్తున్నా కదా, అందుకే జస్ట్ పార్ట్ టైం లాగా చేసి నెక్స్ట్ వీడియో నుంచి ఆ సిరీస్ కంటిన్యూ చేద్దామని ప్లాన్ వేసా. మొబైల్ హోల్డర్ పెట్టించేలోపు పెద్ద రైడ్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేద్దామని ఆన్ చేసా, కానీ చిన్న చిన్న రైడ్స్ చేస్తున్నాడు, అది కూడా లాంగ్ పికప్. ఇంకా మన బుజ్జికి నక్లీస్ కొనడానికి జ్యువెలరీ షాప్కి వచ్చేసా. ఇదే మన షోరూమ్. నా పాత మొబైల్ హోల్డర్ కూడా ఈ షోరూమ్ లోనే కొన్నా, కానీ అన్న నన్ను మర్చిపోయాడు. 250 అని చెప్తున్నాడు. నేను అన్న నంబర్ నా మొబైల్లో ఎంటర్ చేయగానే 150 రూపీస్ పే చేసినట్టుంది. ఇంకా ఆ భయ్యా కూడా 150 అయ్యమన్నాడు. 150 రూపీస్ పే చేసి 2 చేతులు హ్యాండిల్ పైన పెట్టుకుని వెళ్ళిపోయా. నేను జీరో కమిషన్ ప్లాన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే 10 రూపీస్ పర్ కిలోమీటర్ ప్లాన్ యాక్టివేట్ అయ్యింది నా దానిలో. ఇంకా మెల్లగా లాంగ్ రైడ్స్ చేయడం స్టార్ట్ చేసాడు, కానీ పికప్ చాలా ఉంది, అందుకే నేను యాక్సెప్ట్ చేయలేదు. అలా కొంచెం దూరం వెళ్ళగానే 18 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది, కానీ పికప్ మాత్రం 3 కిలోమీటర్స్ పైనే ఉంది. అయినా సరే కస్టమర్కి డోంట్ క్యాన్సిల్ ద రైడ్ అని చెప్పి వెళ్ళిపోయా, ఎందుకంటే లాంగ్ రైడ్ కదా, ఇలాంటివే మనకు కావాలి. కస్టమర్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది అనుకుంటా పంజాగుట్టలో. సో పంజాగుట్టకి వెళ్తుంది ఇప్పుడు. అందుకే కస్టమర్ వాళ్ళ అబ్బాయి ఫుల్ ఏడుస్తున్నాడు, వాడిని వదిలేసి వెళ్ళిపోతుందని. మీరు కూడా ఒకసారి ఆ మధురమైన ఏడుపుని వినేయండి. అలా కస్టమర్ లొకేషన్ దగ్గరికి గూగుల్ మ్యాప్స్ కాకుండా కస్టమర్ చెప్పిన దారిలో తీసుకొచ్చినందుకు 169 రూపీస్ వచ్చేసాయి. ఈ హాస్పిటల్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. ఇది పంజాగుట్టలో ఉంది, ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా ఇక్కడికి. ఈ హాస్పిటల్ నేమ్ హింట్ కూడా ఇస్తాం మీకు. ఫస్ట్ సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉందో చూసేయండి. నెక్స్ట్ రైడ్ 10 కిలోమీటర్ రైడ్ వచ్చింది, అయినా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అది కొండపైకి ఎక్కాలి, మహేంద్ర హిల్స్. ఇంకా 15 కిలోమీటర్స్ పార్సల్ రైడ్ వచ్చింది మనకి హైటెక్ సిటీకి. ఆ కొండల్లోకి వెళ్లే కన్నా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోకి వెళ్ళి ఇరుక్కుపోవడం బెస్ట్. నైట్ లో పార్సల్ రైడ్స్ పడడం చాలా రేరు, అది మనకి పడిందంటే మనం లక్కీ. కానీ 2.8 కిలోమీటర్స్ పికప్. ఇంకా మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. కస్టమర్ అయితే రైడ్ క్యాన్సిల్ చేయలేదు, దూరం ఉన్నా అని చెప్పి. ఇక్కడ ఒక బంగారం షాప్ ఉంది, ఎల్జీ ఉంది. బంగారం తీసుకెళ్ళమంటాడా లేకపోతే టీవీ తీసుకెళ్ళమంటాడా అనుకున్నా, కానీ ఆ రెండు కాదు. ఇక్కడ సామ్సంగ్ అని ఉంది కదా, ఈ షాప్ నుంచి తీసుకెళ్ళాలి. అవతల పక్క ఏమో ఒరిజినల్ సామ్సంగ్ షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ అనుకుని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, ఎందుకంటే అది క్లోజ్ ఉంది. మనం పార్సల్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఈ ఫోన్ డబ్బా తీసుకెళ్ళాలి, కానీ ఇందులో ఏ ఫోన్ ఉందో మనకు తెలీదు. సో అది సస్పెన్స్ అనమాట. మన చేతిలో ఏ బ్రాండ్ మొబైల్ ఉందో కూడా మనకు తెలీదు. మెల్లగా ఈ డబ్బా అన్బాక్సింగ్ చేసేసుకుని ఫోన్ లేపేసి ర్యాపిడో అకౌంట్ ఆఫ్ చేసేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోదామా అనుకున్నా, కానీ అలా చేస్తే నా బతుకు మొత్తం సిగ్నల్ బతికే. ఇంకా అందుకే సైలెంట్ గా మూసుకుని కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయా. మాక్సిమం కస్టమర్లు టైంకి రారు, కానీ ఈ కస్టమర్ మాత్రం నా కోసం ఆ రోడ్డు మీద వెయిట్ చేస్తూనే ఉన్నాడు, నేను ఇప్పుడు వస్తున్నా అని. ఆత్రం ఆగక కస్టమర్ నాది ఏం మొబైల్ అని కూడా అడిగా. అది ఒప్పో మొబైల్ అంట, మోడల్ ఏంటో మర్చిపోయా. ప్రైస్ వచ్చేసి 54,000 అంట. కస్టమర్ టైం మెయింటైన్ చేసి టైంకి వచ్చి తీసుకున్నాడు కాబట్టి కస్టమర్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాం. చూడండి, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలంటే 5-10 టైమ్స్ నొక్కాలి. ఇంకా అలా రైడ్ కంప్లీట్ చేయగానే రైడ్స్ పడుతూనే ఉన్నాయి. 7 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ పడుతూనే ఉన్నాయి, కానీ నాకు 10 కన్నా ఎక్కువే కావాలి, అదైతేనే వెళ్తా. గైస్, మనకి 10 రూపీస్ పర్ కిలోమీటర్ అనే ప్లాన్ ఉంది కదా, అది ఓన్లీ బైక్ ట్యాక్సీకి మాత్రమే. పార్సల్కి కానీ ఫుడ్కి కానీ పనిచేయదు అది. చూడండి, 18 కిలోమీటర్స్ బైక్ ట్యాక్సీకి 182 రూపీస్ వచ్చాయి. అదే మనం ఇంకొక పార్సల్ తీసుకెళ్ళాం కదా, దానికి చూడండి 131 రూపీస్ మాత్రమే వచ్చాయి. కానీ కస్టమర్ మాత్రం 167 రూపీస్ పే చేసాడు. దానిలో కమిషన్ చూడండి ర్యాపిడో ఎంత కట్ చేసుకున్నాడు, 35 రూపీస్. అండ్ మనకి 35 రూపీస్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ చూడండి గైస్, డ్రాప్ కన్నా పికప్ ఎక్కువ ఉంది, అంటే వచ్చేదానికన్నా పోయేదే ఎక్కువ ఉంది.
మన దగ్గర మొన్నటి వరకు బిజిల్ రైడ్ స్కూటీ ఉన్నప్పుడు స్కూటీ సర్వీస్ యాక్టివేట్ చేసుకున్నాం కదా, సో అందుకే మనకు స్కూటీ రైడ్స్ పడుతున్నాయి. చూడండి, 75 రూపీస్ ప్లస్ 10 రూపీస్ ఎక్స్ట్రా కస్టమర్ టిప్ కూడా యాడ్ చేసాడు స్కూటీ కోసం. ఇదైతే క్రేజీ అసలు. 30 రూపీస్ ఒరిజినల్ ఫేర్, 29 రూపీస్ ఎక్స్ట్రా. ఒకటి తక్కువ అయింది, ఒకటి వచ్చేసింది గైస్. ఇందాక 30 రూపాయలు ఒకటి తక్కువ అయింది కదా, 29 వచ్చింది. ఇక్కడ ₹1 ఇందులో యాడ్ చేసి ఇస్తున్నాడు. ఆకలేస్తుందని ఒక ప్లేట్ పునుగులు ఇస్తే గైస్, ఇది DLF లో ఉంది. ప్లేట్ ₹40 మాత్రమే. తినడం అయిపోయాక ర్యాపిడో మళ్ళీ ఆన్ చేసా. రైడ్స్ ఏమన్నా పడతాయేమో చూద్దాం. లాంగ్ రైడ్స్ పడితేనే వెళ్దాం. ఇక్కడ మన బైక్ నంబర్ అడుగుతుంది, ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది వేరే బైక్ తీసుకొస్తారు కదా, అందుకే బైక్ నంబర్ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ ఆన్ చేసేద్దాం మనం ర్యాపిడో. వర్షం పడడం స్టార్ట్ అయింది గైస్. వర్షం పడుతుంది కదా, ఎవరు వస్తారు అబ్బా అండ్ మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాలి కస్టమర్ తడవకుండా అనుకున్నా. కానీ లక్కీగా మనకి పార్సల్ రైడ్ పడింది. కస్టమర్ లొకేషన్ ఏమో DLF బిల్డింగ్ పెట్టింది, కానీ ఈ హాస్టల్ ఏమో DLF ఆపోజిట్ లో ఉన్న వేరే గల్లీలో ఉంది. గైస్ మనం తీసుకెళ్లాల్సిన పార్సల్ ఇదే. మూచి హ్యాండ్ బ్యాగ్ అంట. 1 కాదు 2 కాదు 3 కాదు 20 కిలోమీటర్లు ఇది భుజానికి తలిగించుకుని తీసుకెళ్లాలి ఇప్పుడు మనం. పోన్లే గైస్, అందరూ బిజీగా ఉన్నారు, మనల్ని ఎవరు చూడట్లేదు. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. వాచ్మెన్ అంకుల్ ఖచ్చితంగా మనసులో నవ్వుకుంటూనే ఉంటాడు, ఎందుకంటే వీడు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తాడు ఇప్పుడు హీరోలాగా రెడీ అయ్యి అని. చలో గైస్, 20 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి మనం. ఈ లొకేషన్ ఎక్కడో కూడా చూడలేదు నేను, అంత తొందరగా యాక్సెప్ట్ చేసే పార్సల్. ఈ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ మెట్రో దగ్గర అన్నమాట. కస్టమర్ హ్యాండ్ బ్యాగ్ తడవకుండా నా బ్యాగ్ లో వేసుకుని తీసుకెళ్లిపోదాం ఇప్పుడు దాన్ని. గైస్ కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ సేఫ్ గా తీసుకుని కస్టమర్ ఈ పిల్లర్ నంబర్ దగ్గర వెయిట్ చేయమంది. ఇక్కడే వెయిట్ చేస్తున్నా. కస్టమర్ తన హ్యాండ్ బ్యాగ్ ని చూడగానే మాత్రం ఫుల్ ఖుషి అయిపోయింది. మూచి బ్యాగ్ ని చూడగానే. కస్టమర్ 200 బ్యాగ్ కోసం ₹250 ఖర్చు పెట్టిందా అనుకున్నా, కానీ అమెజాన్ లో చూస్తే దాని ప్రైస్ వచ్చేసి 1100 ఉంది. అది కూడా పెద్ద సెక్యూర్ గా ఏం లేదు, ఓపెన్ గానే ఉంది. అది జస్ట్ సెంటర్ లో ఒక జిప్ ఉంది, మిగతా సైడ్ అటు ఇటు క్లిప్స్ ఉన్నాయి అంతే. అలా నేను కస్టమర్ బ్యాగ్ గురించి ఆలోచిస్తుంటే ర్యాపిడోడ్ పెద్ద బొక్క పెట్టాడు నాకు. 251 రూపీస్ అయితే 182 రూపీస్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ రైడ్ మనకు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ పడింది. నేను వెయిట్ చేస్తున్న దగ్గర బిల్డింగ్ నుంచి ఒక అతను వచ్చి గేట్ తీసి అతనే కస్టమర్ ఏమనుకుని ముందుకు వచ్చా, కానీ అతను బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎర్రిపప్పనయ్యా. లొకేషన్ దగ్గరికి వెళ్ళగానే కస్టమర్ కాల్ చేశా. కస్టమర్ ఏమో కిందే వస్తున్నా అన్నాడు, కానీ కింద నుంచి నా దగ్గర రావడానికి 7 మినిట్స్ పట్టింది. సో 3 మినిట్స్ వెయిట్ చేసినందుకు ఫ్రీ కదా, సో మిగతా 4 మినిట్స్ కి 4 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి నాకు వెయిట్ చేసినందుకు. చలో గైస్, కస్టమర్ ని జాగ్రత్తగా తీసుకెళ్లి నాగర్సుల్ ట్రైన్ ఎక్కించేద్దాం. దారిలో వెళ్తుండగా కస్టమర్ మధ్యలో ఆపించి మ్యాచ్ బాక్స్ తీసుకుంటాను వెళ్ళాడు దుమ్మపానం కోసం. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడైపోతాయి. 16 కిలోమీటర్స్ కి 176 రూపీస్ వచ్చాయి. కస్టమర్ మనకి 200 ఇచ్చాడు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లా కనిపించే ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి సేఫ్ గా తీసుకొచ్చేసినందుకు అని చెప్పాడు. చలో గైస్, ఇంటికి వెళ్ళే టైం అయింది. టైం 11 అవుతుంది. నేను వచ్చిన టైం వచ్చేసి 7 o'clock. మనం ఈ 4 hours లో 655 రూపీస్ ఎర్న్ చేసాం. మనకు వచ్చిన టిప్ తో పాటు కలిపితే 680 రూపీస్ వచ్చాయి మనకి ఎగ్జాక్ట్ గా. మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ రైడ్ నేను యాక్సెప్ట్ చేసిన టైమ్ 7 o'clock. 7:19 కి మనం ఫస్ట్ రైడ్ తీసుకున్నాం అండ్ లాస్ట్ రైడ్ వచ్చేసి 10:30. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 680 రూపీస్. నా బండి ఈ రోజు 4 hours లో 4 రైడ్స్ కి 90 కిలోమీటర్స్ తిరిగింది. సో 90 కిలోమీటర్స్ కి 130 రూపీస్ పెట్రోల్ కాస్ట్ చేసేగా 550 రూపీస్ మన సేవింగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.